అలాగే టిఫిన్ ఇంట్లో ఉన్నది ఏది ఉంటే అది చేయండి. అమ్మ ఏది చేసి పెట్టినా అది అమృతమే. బయట హోటల్స్ మీద ఆధారపడకుండా శుభ్రంగా ఇంట్లో మన వాళ్ళు ఏది చేస్తే అదే టిఫిన్ అని మనం సాటిస్ఫై కాగలిగితే అది మంచి టిఫినే అయి ఉంటుంది. అయితే టిఫిన్ కాస్త మంచిగా చేయడం ఎలా అన్నప్పుడు ఒక్కటే జాగ్రత్త, నూనెలో వేసి దేవేయి, వేయించేయి, మార్చేవి చేయకుండా ఉంటే చాలు. మామూలుగా చేసుకున్నా ఏం చేసుకున్నా తప్పేమీ లేదు. ఇడ్లీ చేస్తాం, ఉప్మా చేస్తాం, పొంగల్ చేస్తాం, మహా అయితే నూనెతో దోశ వేస్తామేమో ఇంట్లో. అంతకంటే అమ్మ ఇంకా వేరే నష్టపెట్టే ప్రయత్నం చేయదు. ఇడ్లీ ఎలా చేసుకోవాలి అన్నప్పుడు పొట్టు మినపప్పుతోటి ఇడ్లీ చేయండి. పొట్టు తీసేసిన పప్పు వద్దు. గుళ్ళు వాడుతున్నాం కదా తేలిగ్గా ఉంటుందని, గుళ్ళు వాడకండి. ఎందుకు? ఒక మాటలో బాగా పురుగు మందు వాడే ఆహారం ఏదన్నా ఉందంటే అది మినపగుళ్ళు. మీరు 2 సంవత్సరాలు అక్కడ పెట్టిన అది పుచ్చుపట్టదు. పుచ్చుపట్టకపోతే మంచిది, పుచ్చుపట్టింది మంచిది కాదని పారేస్తుంటాం కదా. కాదండి, ఏది పుచ్చుపడుతుందో అది మాత్రమే మంచిది. ఏది పుచ్చుపట్టదో అది పురుగు మందులతో నిండి ఉంది అని అర్థం. ఇది కోట బియ్యంలాగా దృష్టిలో పెట్టుకోండి.